వచ్చా ఉండడం లేదు. మైక్ పైకి లేగుస్తుందన్న ఉండట్లేదు. ఓకేనా ఇట్లే వస్తుందా? ఓకే హెయిర్ తగులుతుందేమని ఇటు సైడ్ పెడదాం అనుకున్నా. కొంచెం పైకి పెట్టుకున్నా వైర్ కనిపిస్తుంది. మైక్ అటు సైడ్ పెట్టుకుందామంటే అది సరేలే. ఇంకా సరేలే ఇటు సైడ్ పెట్టాను. ఇంకా అటు సైడ్ పెట్టుకోవాలి. నేను ట్రై చేశా కదా నేను కూడా రాలేదా? ఇటే వస్తుంది అటు కావాలి. లోపలికి వెళ్ళిపోతుంది చూడు. ఓకే వైర్ లోపలికి అనండి బ్యాక్ సైడ్ నుంచి. ఇంకా బ్యాక్ సైడ్ వెళ్ళదు అది. ఓకే టైం ఎంత అయింది? కొంచెం బ్రైట్ చేయరా. మరి బ్రైటే ఉందా? ఓకే వద్దు అవుట్ ఇయరా. ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ ప్రకటించింది. రాష్ట్రంలోని వృద్ధులు, దివ్యాంగులకు రేషన్ సరుకులు డోర్ డెలివరీ చేస్తామని వెల్లడించింది. జూలై నెల రేషన్ వారికి 5 రోజులు ముందుగానే పంపిణీ చేయాలని అధికారులకు, డీలర్లకు ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గత నెలలో సమాచారం లోపంతో వృద్ధులు, దివ్యాంగులు రేషన్ షాపుల వద్ద పడిగాపులు కాసిన వార్తలు రావడంతో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. కాగా సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంపై వృద్ధులు, దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు జూరాల ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతుంది. ఎగువన కృష్ణానది నుండి 92,000 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుంది. డ్యాం నుండి 13 గేట్లు ఎత్తి 51,779 క్యూసెక్ల నీటిని దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు వైపు వదులుతున్నామని జూరాల ప్రాజెక్టు అధికారులు తెలిపారు. పవర్ హౌస్ ద్వారా 32,169 క్యూసెక్ల నీటిని కిందకు వదులుతూ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. భీమా ప్రాజెక్టుకు 650 క్యూసెక్లు, కోయిల్ సాగర్కు ప్రాజెక్టుకు 315 క్యూసెక్ల నీటిని ఎత్తిపోస్తున్నారు. విద్య ద్వారానే సమాజంలో అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని మంత్రి నారా లోకేష్ అన్నారు. కృష్ణా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన విద్యా వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. డిగ్రీతో చదువుతో ఆపవద్దని, నేర్చుకోవడం జీవితాంతం కొనసాగించాలని తెలిపారు. కెరియర్లో ఎదిగే క్రమంలో ఎప్పుడూ విలువలు కోల్పోద్దని విద్యార్థులకు సూచించారు. నైతిక విలువలతో జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని, ఉన్నత లక్ష్యంతో దేశ సమగ్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. మాజీ మంత్రి వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కస్టడీ పిటిషన్పై విచారణ జరగనుంది. విచారణను కోర్టు నేటికి వాయిదా వేసింది. మద్యం కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ చెవిరెడ్డి భాస్కర్ ఆయన తనయుడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అయితే ఈ కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో మరింత లోతుగా విచారించేందుకు నిందితులు చెవిరెడ్డితో పాటు ఆయన తనయుడు వెంకటేష్ను కస్టడీకి ఇవ్వాలని ఏసీపీ కోర్టులో సిఐడి పోలీసులు విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రానికి నెలవారీకి కేటాయించిన ఎరువుల కంటే కేంద్రం తక్కువగా పంపిణీ చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల అన్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే నెలల్లో రైతులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు. వెంటనే యూరియాను తెప్పించేలా చొరవ చూపాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మంత్రి తుమ్మల లేఖ రాశారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఒక నెలకు ముందుగానే సరిపడా యూరియా నిల్వలను రాష్ట్రంలో అందుబాటులో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను సిట్ అధికారులు ముమ్మరం చేశారు. బాధితుల నుండి వాగ్మూలం తీసుకుంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ అధికారులు, రాజకీయ నాయకులు, ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల వాగ్మూలాలు ఇప్పటి వరకు తీసుకున్నారు. వారి కొంతమందికి విచారణకు హాజరవ్వాలని సమాచారం ఇచ్చారు. తాజాగా హైకోర్టు జడ్జీల స్టేట్మెంట్ తీసుకునేందుకు సిట్ అధికారులు సమాయత్తం అయినట్లుగా తెలుస్తుంది. సిట్ అధికారులు స్వయంగా వెళ్లి స్టేట్మెంట్ తీసుకోనున్నట్లు సమాచారం. విద్యార్థులు ఎదురు చూస్తున్న ఎఫ్సెట్ కౌన్సిలింగ్ జూలై మొదటి వారంలో ప్రారంభం కానుంది. ఈ విషయానికి సంబంధించి తెలంగాణ ఉన్నత విద్యామండలి స్పష్టత ఇచ్చింది. అయితే కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలలో జాప్యానికి పలు కారణాలున్నాయని పేర్కొంది. ఇప్పటికే విడుదల కావాల్సిన ఎఫ్సెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ వాయిదా పడుతూ వస్తుంది. కౌన్సిలింగ్కు షెడ్యూల్ విడుదలకు ముందే కొన్ని విషయాల్లో క్లారిటీ రావాల్సి ఉందని భావించిన ఉన్నత విద్యామండలి ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వుల కోసం ఎదురు చూస్తుందని కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని నెహ్రూ మెమోరియల్ హైస్కూల్లో మధ్యాహ్న భోజన పథకాలపై అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, జిల్లా విద్యాశాఖ అధికారి శ్యాంపాల్, మున్సిపల్ కమిషనర్ కృష్ణ పాల్గొన్నారు. అనంతరం అధికారులు విద్యార్థులతో కలిసి భోజనం చేసి ఆహార నాణ్యతను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ప్రతిరోజు మెనూ ప్రకారం మంచి నాణ్యత గల భోజనం తప్పనిసరిగా అందించాలని సబ్ కలెక్టర్ అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యాన్ని తప్పగా వినియోగించాలని సూచించారు. కూటమి ప్రభుత్వంలో రైతులు గిట్టుబాటు ధరల కోసం అల్లాడుతున్నారు. చిత్తూరు జిల్లా బంగారుపాలెం రహదారిలోని రాంపర్లకు చెందిన రైతులు పండించిన మామిడి పంటకు కొనుగోలుదారులు కేవలం 2.5 రూపాయలు మాత్రమే చెల్లిస్తామని చెప్పడంతో రైతులు ఆగ్రహించారు. మేము చెప్పినదే ధర, లేకుంటే వెళ్లిపోతామంటూ వ్యాపారులు వ్యవహరించిన తీరుతో రైతులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. దీనిపై నిరసన వారు మామిడికాయలను నడి రోడ్డుపై పోసి నిరసన తెలిపారు. తమ కష్టానికి కనీస గిట్టుబాటు ధర లభించకపోవడం తాము భరించలేమంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మున్సిపల్ కార్యాలయం ఎదుట ఇంజనీరింగ్ కార్మికులు వినూత్న నిరసన చేపట్టారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కార్మికులకు అమలు చేయాలంటూ కార్మికులు మోకాలపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం, జీవో నెంబర్ 36 ప్రకారం కనీస వేతనాలు, హెల్త్ అలవెన్స్ అమలు చేయాలంటూ నినాదాలు చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించకపోతే మరిన్ని ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం రుస్తంబాద పంచాయతీ పరిధిలో సమాధి తొలగింపు అంశంపై ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెవెన్యూ, పోలీసు సిబ్బంది సమాధిని తొలగించేందుకు ప్రయత్నించగా మృతుని బంధువులు అడ్డుకున్నారు. ఈ ఘటనతో గ్రామంలో హైటెన్షన్ ఏర్పడింది. కూతురు చేతిలో హత్యకు గురైన తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారిణి అంజలి మృతదేహానికి డిపిఆర్ఓ రాజేంద్ర ప్రసాద్ నివాళులర్పించారు. స్వగ్రామం ఇనుగుర్తి గ్రామంలో అంజలి అంతిమయాత్రలో కళాకారులు, జేఏసీ నాయకులు, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. తక్షణ సహాయం కింద 10,000 రూపాయలను అంజలి కుటుంబ సభ్యులకు అందజేశారు. అంజలి మృతదేహానికి మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ నివాళులర్పించారు. అమ్మను చంపిన ఆ ముగ్గురిని వదలొద్దని, ఉరితీయాలని అంజలి చిన్న కూతురు మనస్విని ప్రభుత్వాన్ని కోరింది. రాయలసీమలో టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. రాజంపేటకు చెందిన సీనియర్ నేత సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. రాజంపేట టీడీపీలో జరుగుతున్న అవమానాలు తట్టుకోలేక ఆ పార్టీకి వీడి వైఎస్ జగన్ వెంట నడవాలని నిర్ణయించుకున్నామని బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. 2024లో రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా టీడీపీని వీడి వైసీపీలో చేరారు. మేడ్చల్ జిల్లా పోచారం జీపీ లేఅవుట్లో ప్లాట్లపై అక్రమ కబ్జా జరిగింది. కొంతమంది శక్తివంతులు తమ కొనుగోలు చేసిన ప్లాట్లను అక్రమంగా కబ్జా చేశారని బాధితులు తెలిపారు. భూ కబ్జాల ప్లాట్ల వద్ద ఓ వ్యక్తిని కాపలా పెట్టి
సీసీ కెమెరాల ద్వారా ఎవరైనా అక్కడకు వస్తే వారిని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కబ్జాదారులకు మద్దతుగా వ్యవహరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా కబ్జా చేసిన భూమిపై బ్యాంకుల్లో లోన్ తీసుకొని ఆ స్థలాన్ని వేలంపాట చేసేందుకు ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, దుర్గం చిన్నయ్యలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే అనుచరులు ఆగడాలు మితిమీరిపోతున్నాయని తెలిపారు. మంచిర్యాలలో బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేస్తున్నారని, వారికి అక్కడి పోలీసులు అండగా నిలుస్తున్నారని వివరించారు. అక్రమ దందాలు, వసూళ్లు, ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తూ సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. కడప జిల్లా పొద్దుటూరు భూ కబ్జాలు స్థానికంగా ఎక్కువయ్యాయని ఎంపీపీ శేఖర్ యాదవ్ అన్నారు. అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా సర్పంచ్ శివచంద్రారెడ్డి మారారని ఆరోపించారు. శివచంద్రారెడ్డితో పాటు 19వ వార్డు కౌన్సిలర్ మునీర్ తప్పుడు ధృవీకరణ పత్రాలు సృష్టించినట్టు తెలిపారు. తన స్థలాన్ని అక్రమంగా కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితులు అన్నారు. అందుకు తోడు సామాన్య ప్రజలకు చెందిన భూములను కూడా కబ్జా చేస్తున్నారని శేఖర్ యాదవ్ హెచ్చరించారు. ప్రభుత్వం చట్టరీత్యా చర్యలు తీసుకొని ప్రజలకు న్యాయం చేయాలని శేఖర్ యాదవ్ డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా పర్వేదుల గ్రామానికి చెందిన ఓ మహిళ గత 2 ఏళ్లుగా కడుపు నొప్పితో బాధపడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం కోసం చేరారు. ఆసుపత్రిలో చేసిన పరీక్షల్లో ఆమె కడుపులో పెద్ద కంతి ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆమె కుటుంబ సభ్యుల అనుమతితో వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. ఆపరేషన్ అనంతరం సుమారు 6 కిలోల బరువుతో ఉన్న కంతిని తొలగించినట్లు వైద్యులు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద రైతులు ఆందోళన నిర్వహించారు. ఎంజాయ్మెంట్ సర్వే ప్రకారం హక్కుపత్రాలు ఇవ్వాలంటూ నిరసన చేపట్టారు. కలెక్టరేట్ వద్ద రైతులకు పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు రైతులకు మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. లోపలికి పంపించడానికి రైతులు పోలీసుల కాళ్లపై పడి వేడుకున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో గ్రామం మొత్తాన్ని అటవీ భూముల్లో చేర్చారని తెలిపారు. దీంతో 600 మంది రైతు భరోసా, రైతు బీమా, పీఎం కిసాన్ బ్యాంకు రుణాలు పంట మద్దతు ధరలకు విక్రయించకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. సెల్ ఫోన్ దొంగతనం చేశారన్న అనుమానంతో ఒక గిరిజన బాలికను అగ్నితో హింసించిన ఘటన తీవ్ర ఆవేదనకు గురి చేస్తుందని మంత్రి సంధ్యారాణి అన్నారు. దీంతో ఘటన వివరాలను తెలుసుకునేందుకు మంత్రి స్వయంగా ఆసుపత్రికి వెళ్లి బాధిత బాలికను పరామర్శించారు. స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చొరవతో బాలికకు అత్యుత్తమ వైద్యం అందించేందుకు వైద్య సిబ్బంది కృషి చేస్తున్నారని ఆమె తెలిపారు. ఈ సంఘటనపై నిందితులపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం హిమయత్ నగర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన 3 మహిళలు మీ సేవ పనుల కోసం స్కూటీపై వెళ్తుండగా యూకో బ్యాంకు సమీపంలో వెనుక నుండి కారు ఢీకొట్టినట్టు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న 3 మహిళలకు తీవ్ర గాయాలవ్వడంతో వారిని హైదరాబాద్లోని ఒలివా హాస్పిటల్కు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అశ్విని, సుశీల 2 మహిళలు మృతి చెందగా మరో మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. విజయనగరం జిల్లా తుమ్మికాపల్లిలో కస్తూర్బా గాంధీ బాలికల వసతి పాఠశాలలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటన ఇంటర్ సెకండ్ ఇయర్ స్టోర్ రూమ్లో సంభవించినట్టు అధికారులు వెల్లడించారు. మంటలు పెద్దగా వ్యాపించక ముందే ఎక్వో విజయకుమారి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో కొత్త వలస ఎస్కోటా ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటల్ని అదుపు చేశారు. ప్రమాద సమయంలో విద్యార్థులెవరూ అక్కడ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. అయితే ప్రమాదంలో సుమారు 250 పరుపులు పూర్తిగా దగ్ధమైనట్టు కొత్త వలస స్టేషన్ ఫైర్ ఆఫీసర్ తెలిపారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో గంజాయి కలకలం రేపింది. గంజాయి విక్రయాలను పాల్పడుతున్న ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు సమాచారం అందడంతో ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
ముర్షద్ దర్గా ప్రాంతానికి చెందిన రఫీక్ అనే యువకుడు గత కొంతకాలంగా గంజాయి విక్రయిస్తున్నట్లు జరుగుతున్నట్టు పోలీసులు తెలియజేశారు. అతని వద్ద నుండి సుమారు 1.5 కిలో గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అనంతరం నిందితుడిని పోలీస్ స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అల్లూరు జిల్లా జీకే వీధి మండలంలోని దామనపల్లి మండల పరిషత్ పాఠశాలలో విద్యా పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. పాఠశాల భవనాలు పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు భయంతో తరగతి గదుల్లో గడుపుతున్నారు. ఈ పాఠశాలలో సుమారు 50 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తుపై ఎంతో ఆసక్తి కలిగి ఉన్న ఉపాధ్యాయులు తీవ్రమైన భౌతిక అసౌకర్యాల మధ్య పాఠాలు బోధిస్తున్నారు. అయితే భద్రతా సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థుల ప్రాణాలే ప్రమాదంలో పడే పరిస్థితి నెలకొంది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట ధర్నాకు దిగారు. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల విధానంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కాంటాలు వేసి ఇప్పటికే 50 రోజులు గడిచినప్పటికీ ₹1 కూడా తమ ఖాతాలో జమ కాలేదని రైతులు వాపోయారు. కుటుంబ పోషణకే కాదు అప్పులు తీర్చలేని పరిస్థితిలోకి వెళ్లినట్లు తెలిపారు. ఒకే లారీలో 800 బస్తాలు లోడు చేయగా అందులో 38 బస్తాలు కట్టింగ్ చేసినట్లు ఆరోపించారు. అధికారుల అనుమతి లేకుండా తరుగు పేరుతో కట్ చేశారని ఆరోపిస్తున్నారు. విజయనగరం జిల్లా అడ్డువారివారిపాలెంలో కస్తూర్బా గాంధీ బాలికల గృహాలకు ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి పరిశీలించారు. పాఠశాలలో షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం జరిగిన విషయం వెంటనే హాస్పిటల్కు చేరుకొని పరిశీలించారు. విద్యార్థులకు ఏదైనా ప్రమాదం జరిగిందా, సురక్షితంగా ఉన్నారా అనే విషయంపై ఆరా తీశారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండేందుకు అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు. విద్యార్థుల భద్రత ప్రథమ ప్రాధాన్యత అని, అన్ని పాఠశాలలో విద్యుత్ భద్రతపై సమీక్ష నిర్వహించాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. బీహార్తో పాటు 2026లో ఎన్నికలు జరగనున్న మరో 5 రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాను సమగ్రంగా సమీక్షించున్నట్లు సమాచారం. సమీక్షలో భాగంగా ఓటర్ల జాబితాను నిర్ధారించడానికి అధికారులు ఇంటింటికి వెళ్లి తనిఖీ చేయనున్నారు. అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ శాసనసభల పదవీకాలం వచ్చే ఏడాది మే, జూన్ నెలల్లో ముగుస్తుంది. విమాన ప్రయాణం చేయాలంటేనే జంకాల్సిన పరిస్థితి. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అమెరికన్ ఎయిర్లైన్స్కు చెందిన ఓ విమానం ఇంజన్లో సమస్య తలెత్తింది. ఈ ఘటనతో పైలట్ అప్రమత్తమై లాస్ వెగాస్లోని హ్యారీ రీడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాన్ని సేఫ్గా ల్యాండ్ చేశారు. హిమాచల్ ప్రదేశ్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. పార్వతీ నది ప్రమాదకర స్థాయిలో ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని స్థానిక యంత్రాంగం తెలిపింది. అనేక చోట్ల చెట్లు కూలిపోయాయి. మరోవైపు హిందుస్థాన్ టిబెట్ జాతీయ రహదారిపై జక్రీ వద్ద కొండ చర్యలు పెరిగిపడడంతో ఆ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇరాన్ తన యురేనియం శుద్ధ కార్యక్రమాలకు తక్షణమే నిలిపివేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. టెహ్రాన్ మరోసారి అణ్వాయుధ కార్యక్రమాల దిశగా అడుగులు వేస్తే తీవ్ర పరిణామాలు తప్పవన్నారు. దాడులు చేయడానికి కూడా వెనకాడబోమని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ మద్దతు ఉన్న సాయుధ ముఠాల ఆర్థిక వనరులను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులకు ముమ్మరం చేసిన ప్రస్తుత తరుణంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజు కూడా మంచి లాభాలు నమోదు చేశాయి. అంతర్జాతీయంగా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల తగ్గుముఖం పట్టడం, అదే సమయంలో ముడి చమురు ధరలు కూడా కిందకు రావడం మన మార్కెట్లకు సానుకూలంగా మారింది. ఈ సానుకూల పరిణామాలతో మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 700 పాయింట్ల లాభంతో 82,755 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 200 పాయింట్ల లాభంతో 25,244 పాయింట్ల వద్ద ముగిసింది.